కానీ దేవుడు తనకి ఆ ఇష్టమైనది కావాలి అని అంటే నీ హృదయం నాకు ఇవ్వు అని అంటాడు. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైనది ఏంటిది? రెండవది ఆయన అంటాడు ఆయన చిత్తం. అందుకనే నీ చిత్తము నెరవేర్చినట్లు నేను ఈ భూమి మీదకి వచ్చినాను, నీ పని చేయడానికి వచ్చినని యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో అంటాడు. మరి ఈరోజు ఆయన చిత్తాన్ని మనం చేయాలి, ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించాలి. ఆయన చిత్తంలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుడు తప్పకుండా ఆయన చిత్తమే నా చిత్తం అనుకొని, ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే అది ఆ మాట రాదు. నా చిత్తం జరగాలి. ఎవరి చిత్తం? నా చిత్తం జరగాలి. తండ్రి చిత్తము. మరి దేవుని వాక్యం ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినాడు. ఆయన చిత్తం చేయడానికే, ఆయన చిత్తం చొప్పున చేయడానికే, మరి తండ్రి చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో అదే మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆ తరువాత మూడవది ఏమంటాడంటే, మరి దేవునికి ఏమి చెల్లించినా మనము దేవుని సందులో ఏమి చేయలేము అంటే, అయితే మన మొట్టమొదటిగా మన హృదయం ఇవ్వాలి. ఆయన చిత్తానికి మనము సరెండర్ ఆయన చిత్తం చొప్పున నడవాలి. మనుషులు మన చిత్తము ఆలోచన చేస్తాం, మన చిత్తమే జరగాలి, నా మాటను నడవాలి, నా మాటను నెగ్గాలి, నేనే చేయాలి అని మనది